గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు చికెన్ కర్రీ చేద్దాము. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. 1/2 kg చికెన్. ఇది నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను ఫస్ట్. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు 2 tablespoons అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, ఓకే, ఆనియన్స్, టమాటా ఒక 1/2 టమాటా తీసుకున్నాను. తర్వాత ఈ కొబ్బరిలో నేను ధనియాలు, చెక్క, లవంగా, యాలకులు వేసి పేస్ట్ చేశాను అనమాట. అంటే కొబ్బరి అంటే నేనైతే ఒక తురిమిన కొబ్బరి ఒక 5 spoons తీసుకున్నాను. మీరు కొబ్బరి తక్కువ తింటే ఇంకా తగ్గించుకోండి, ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇదేమో గరం మసాలా, చికెన్ మసాలా 1 teaspoon, 1/2 tablespoon గరం మసాలా, ఒక చెక్క, ఆయిల్. ఇంకా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకున్నాము. ఇది ఒక 3 tablespoons ఆయిల్ వేసాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. దీంట్లో ఈ ఆయిల్ ఆనియన్స్, తర్వాత జీలకర్ర, ఒక చెక్క వేసానండి. ఆనియన్స్, చెక్క, జీలకర్ర వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 tablespoons వేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది కదా, దీంట్లో మనము ఈ బాయిల్ చేసిన చికెన్ వేసుకుందాం. ఇది బాయిలింగ్ అంటే ఎక్కువసేపు బాయిల్ చేయకండి, ఒక 2-3 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత చికెన్ ని డ్రైన్ చేసేసి వాటర్ లో నుంచి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం చికెన్ బాగా ఆయిల్లో. దీంట్లో ఒక 1/2 tablespoon పసుపు. ఆల్రెడీ మనం మ్యారినేషన్ అంటే పసుపు కలిపి పెట్టాం కదా, సో కొంచెం పసుపు వేయాలి. సాల్ట్ ఒక 1 tablespoon. సాల్ట్ చూసి వేసుకోండి, మీరు తెలుస్తుంది కదా సాల్ట్ అంతే కదా. ఒకటి 1/2 టమాటా వేస్తున్నాను దీంట్లో. కొంతసేపు లిడ్ వేసి ఉడకనిద్దాము. ఇది కొబ్బరి పేస్ట్ అండి. 1/2 టమాటా వేసాం కదా, ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా వేసేస్తున్నాం. కొంచెం ఇది కూడా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక 2 tablespoons కారం వేసుకుందాం ముందు. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోము. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను.
ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాక ఈ గరం మసాలా, చికెన్ మసాలా కూడా దీంట్లో వేసేద్దాం. దీన్ని ఒక 3 minutes మనము ఉంచేసి స్టవ్ ఆపేద్దామండి. ఇంక మన కర్రీ రెడీ అయిపోయినట్టు. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా మనది రెడీ టు ఈట్. మీరు ఈ చికెన్ కర్రీ ఈ మెథడ్ లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి, సో ఇట్ ఈస్ అ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై channel for more videos. Thank you, Andy.